భూసేకరణ చట్టంపై కోదండరాం తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. భూ నిర్వాసితుల సమస్యలపై ధర్నా చేపట్టాలని ప్లాన్ చేసినా అనుమతి నిరాకరించడం, అసెంబ్లీలో విపక్షాలకు అవకాశం లేకుండా బిల్లు ఏకపక్షంగా ఆమోదించుకున్నారనే విమర్శలు రావడంతో టీజేఏసీ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భూసేకరణ చట్టం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోదండరాం ఇంట్లోనే దీక్షకు దిగుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి. లక్ష్మి, తెలంగాణ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా దాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా భూసేకరణ చట్టం తీసుకొస్తూ నిన్న అసెంబ్లీలో దాన్ని ఆమోదింపజేసుకోవడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో లక్షలాది ఎకరాల భూమిని ప్రభుత్వం భూసేకరణ చేస్తూ అనేక మంది నిర్వాసులు చేస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా తెలంగాణ జేఏసీ ఈ విషయం పైన క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసి ఇప్పటికే పలు పత్రాలు విడుదల చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే భూసేకరణ చట్టం సరిగా లేదు, దీనికి సంబంధించి భూసేకరణ తగ్గించుకోవాలి, నిర్వాసితులను ఆదుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున భూసేకరణకు సంబంధించిన చట్టాన్ని ఒకరికి వ్యతిరేకిస్తూనే మన నిర్వాసితులు అందరినీ కూడా వాళ్ళందరితోటి ఒక భారీ ధర్నా నిర్వహించాలని ఇప్పటికే టీజేఎస్ తలపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు అనుమతి కోసం గత 2 రోజుల క్రితం కోరడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో టీజేఏసీ తలపెట్టిన ఈ ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా టీజేఏసీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులను అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా అరెస్టులు చేయడం, బైండ్ ఓవర్లు చేయడం చేశారు. దీంతో రాత్రి వరకు కూడా ఎలాంటి అనుమతి రాకపోవడంతో రాత్రి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధర్నాను విరమిస్తున్నాం, ప్రభుత్వం నుంచి మాకు అనుమతి రాకపోవడంతో చట్టవిరుద్ధంగా చేయడం మాకు ఇష్టం లేక దీన్ని విరమించుకుంటున్నామని ప్రకటించారు. ఈ రోజు ఉదయం అత్యవసరంగా టీజేఏసీ రాష్ట్ర కమిటీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన జేఏసీని పలు సూచనలు చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోకుండా ఒంటెత్తు పొగడుతో ముందుకెళ్తుంది, కార్పొరేట్ విధానాలకు అనుగుణంగా ముందుకెళ్తుందని చెప్పేసి విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వివిధ అంశాలపై, రైతు ఆత్మహత్యలపై, భూ నిర్వాసితులపై, మరోవైపు పంట నష్టపోయిన రైతులపై అనేక అంశాలపై ఒక్కొక్క అంశం పైన అధ్యయనం చేస్తూ ఆ నివేదికలు ప్రభుత్వం అందజేస్తుంది. ప్రభుత్వం వీటిని ఎక్కడ పట్టించుకోవట్లేదు, మా సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. తెలంగాణ వస్తే ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా నోటీస్ కూడా కోదండరాం విమర్శిస్తూ వస్తున్నారు. గత 2.5 సంవత్సరాల తెలంగాణ పాలన ఇలాంటి దుస్థితి మేము చూడలేకపోతున్నాము, ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎప్పుడు ఊహించలేదు, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మొదటి నుంచి పేర్కొంటూ వస్తున్నారు. గత 2-3 ప్రెస్ మీట్లు కూడా ప్రభుత్వ వ్యవహారాల తీరుపైన గట్టిగా ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని పాలించడం చేతకాకపోతే దిగిపోవడం అని చెప్పేసి అనే మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి విధానాలతో టీజేఏసీకి మరోవైపు టీఆర్ఎస్ కి పెద్ద ఎత్తున కూడా గ్యాప్ పెరుగుతూ వస్తుంది. అదే స్థాయిలో టీఆర్ఎస్ నేతలు కూడా టీజేఏసీ చైర్మన్ కోదండరాం పైన, టీజేఏసీ నేతల పైన ప్రత్యారోపణలు సంధిస్తూ వస్తున్నారు. ఇంతటితోటి ఈ రోజు ఈ దీక్షకు సంబంధించి పర్మిషన్ రాకపోవడంతో కూడా ఇది మరింత ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి టీజేఎస్ నాయకుల్ని, బండోరు చేసిన నాయకులందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈ రోజు ఆ తార్నాకలో తన నివాసంలోనే దీక్ష కూర్చుంటారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి అరెస్ట్ చేసిన నాయకులందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భూసేకరణ తోటి వేలాది మంది నిర్వాసితులుగా మారుతున్నారు. వారిని ఆదుకోవడంలో సరైన ఈ ప్యాకేజీలు కాదు, ప్రభుత్వం వారికి సంబంధించి మానవత దృక్పథంతో ఆలోచించాలి, వారిని ఆదుకోవాలి, ఇలాంటి విధానాలు సరికావని చెప్పి సూచిస్తున్నారు. లక్ష్మి, సో మొత్తానికి తన ఇంట్లోనే దీక్షకు కూర్చోబోతున్న కోదండరాం నివాసం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు అరెస్టును తప్పించుకున్న చాలా మంది నాయకులంతా కూడా కోదండరాం నివాసాన్ని చేరుకున్నారు. జేఏసీలో కీలకంగా వివరిస్తున్న నాయకులంతా కూడా ఇక్కడ తరలి వచ్చి కోదండరాం తోటి ఈ రోజు స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇలాంటి విధానాలతో ముందుకెళ్తే మనం కూడా తెలంగాణ ఉద్యమంలో చేసిన విధంగానే అలాంటి పోరాటాలను మళ్ళీ కొనసాగించాలి, తెలంగాణని కాపాడుకోవాలి. ఇప్పటికే టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలకు ముందుకు సాగుతుంది. దీనిలో ప్రజలను మానవతా దృక్పథంతో ఎక్కడ వివరించట్లేదు, పెట్టుబడిదారులకు అనుగుణంగా వివరణ చేస్తూ కార్పొరేటీకరణ శక్తులకు ఊతమిచ్చే విధంగా ఉందని చెప్పేసి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించి వీటిని వ్యతిరేకిస్తూ ముందుకు సాగాలని నిర్ణయిస్తూ ఈ రోజు కోదండరాం సార్ దీక్షకు కూర్చుంటున్నారు. ఆ దీక్షలో కూర్చొని ప్రభుత్వానికి మెసేజ్ తీసుకెళ్ళాలి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న చర్య సరికాదని చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ స్వామి.